హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రియేటివ్ క్లౌడ్ అని టైప్ చేయండి. ఓకే, ఈ ఫస్ట్ కనిపించే అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ ఈ లింక్ క్లిక్ చేస్తే ఇది అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ అఫీషియల్ వెబ్సైట్. ఈ అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 20 పైగా అడోబ్ యాప్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి అనేది చూద్దాం. ఇక్కడ బై నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్స్, బిజినెస్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్, స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్ యాప్స్కి ఒక్కొక్క యాప్కి పర్ మంత్ ఎంత ప్రైస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే ఓన్లీ సింగిల్ యాప్ ఒకటి సబ్స్క్రైబ్ తీసుకోవడం కంటే క్రియేటివ్ క్లౌడ్ టోటల్ ప్యాకేజ్ తీసుకుంటే అందులోనే మనకి 20+ పైగా యాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే గెట్ 20+ యాప్స్ ఇంక్లూడింగ్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. సో ఇందులో ఇండివిజువల్కి ఒక ప్రైజ్ ఉంటుంది, బిజినెస్కి ఒక ప్రైజ్ ఉంటుంది, అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, స్కూల్స్ అండ్ యూనివర్సిటీకి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఈరోజు నేను చెప్పేది స్టూడెంట్ ఆఫర్. ఎందుకంటే స్టూడెంట్ ఆఫర్ మీద మనకి ఒకప్పుడు 699, 799 ఎలా ఉండేది ప్రైస్, కానీ రీసెంట్గా వీళ్ళ ఆఫర్ ప్రొవైడ్ చేశారు. ఆ ఆఫర్ ఏంటంటే 398.99 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 399 రూపీస్ పర్ మంత్. అంటే ఎవ్రీ మంత్ మనం 399 రూపీస్తో ఈ క్రియేటివ్ క్లౌడ్ ప్రోలో ఉన్న యాప్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మాత్రమే. ఇక్కడ మీరు ఒకవేళ స్టూడెంట్ కాకపోతే ఈ స్టూడెంట్ ప్లాన్ ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ బై నౌ క్లిక్ చేయండి. బై నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ చూస్తే మంత్లీ ప్లాన్ అండ్ యాన్యువల్ ప్లాన్ రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ మంత్లీ ప్లాన్ ఏంటంటే 399 రూపీస్ పర్ మంత్ మనం ఎవ్రీ మంత్ పే చేసి ఈ ప్లాన్ని కంటిన్యూ చేయొచ్చు. అలా కాకుండా 1 ఇయర్కి మీరు ఒకేసారి పే చేయాలి అనుకుంటే 3,999, అంటే 4,000 పర్ ఇయర్. అంటే మనకి అరౌండ్ 4,000 డివైడెడ్ బై 12, 333 రూపీస్ పడుతుంది. అంటే ఎవ్రీ మంత్ మనం పే చేస్తే 399 రూపీస్కే ఈ ఆఫర్ అనేది మనకు వస్తుంది. అలా కాకుండా ఇయర్ మొత్తానికి ఒకేసారి ప్రీపెయిడ్ చేయగలిగితే 333 రూపీస్కే ఈ ఆఫర్ మనకు వస్తుంది. ఒకవేళ మీకు ఈ ప్లాన్ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎన్ని యాప్స్ మీరు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలుగుతున్నారు అని చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఒక మంత్ ట్రై చేయండి. ఇక్కడ మీరు లెఫ్ట్లో చూడొచ్చు యాప్స్ ఏంటో. ఈ యాప్స్ మొత్తం 20+ యాప్స్ అంటున్నారు. ఇవన్నీ నేను కౌంట్ చేశాను, 24 యాప్స్ ఉన్నాయి. వీటిల్లో మీ ప్రొఫెషన్ని బట్టి ఏ యాప్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు క్రియేటివ్ క్లౌడ్ ప్రో సబ్స్క్రిప్షన్ అని తీసుకుంటే లేటెస్ట్ వర్షన్స్, అంటే 2026లో రిలీజ్ అయిన ప్రతి అడోబ్ యాప్ మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 399 ప్లాన్ని సెలెక్ట్ చేసి నేను బై నౌ క్లిక్ చేస్తున్నాను. బై నౌ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్లో చూస్తే 2,394 రూపీస్ చూపిస్తుంది. అదేంటంటే ఇది ఓన్లీ అడోబ్ క్రియేటివ్ క్లౌడ్కి మాత్రమే కాకుండా అడోబ్ స్టాక్, అంటే అందులో ఫ్రీ స్టాక్ ఇమేజెస్ ఉంటాయి, స్టాక్ వీడియోస్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. అంటే ఏదైనా ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లెట్స్ కావాలన్నా ఇవన్నీ ఈ అడోబ్ స్టాక్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అది కూడా మీకు తీసుకోవాలి అనుకుంటే ఈ ప్రైస్తో మీరు తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది మనకు అవసరం లేదు కాబట్టి నో థ్యాంక్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, నో థ్యాంక్స్ క్లిక్ చేయగానే ఇప్పుడు మన క్రియేటివ్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ పేమెంట్ మెథడ్ ఓపెన్ అయింది. ఈ పేమెంట్ మెథడ్లో మీరు యూపీఐ పేమెంట్ అయినా చేయొచ్చు, లేదా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చైనా సరే పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీ చాయిస్, మీరు ఎలా అయినా పే చేయొచ్చు. యూపీఐ ఎక్కువ అందరూ యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా బిల్లింగ్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఏదైనా ఇవ్వచ్చు. ఏదో ఒక అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ కూడా మీరు ప్రొవైడ్ చేయండి. సంథింగ్ ఏదో ఒకటి నేను ర్యాండమ్గా ఇస్తున్నాను. అండ్ ఈ కింద జిఎస్టీ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్, ఇవి ఆప్షనల్, మీ ఇష్టం. మీది ఏదైనా ఒకవేళ బిజినెస్ అయి ఉండి జిఎస్టీ నెంబర్ ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేయండి, లేదు అంటే అవసరం లేదు, జస్ట్ ఇట్ ఈజ్ ఆప్షనల్. కంటిన్యూ టు వెరిఫికేషన్. ఓకే, మీరు ఇక్కడ రైట్ సైడ్ ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు, 398.99 రూపీస్ పర్ మంత్. ఓకే, కంటిన్యూ టు వెరిఫికేషన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకునేది స్టూడెంట్ ఆర్ టీచర్ ప్యాకేజ్ కాబట్టి ఇక్కడ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ టీచర్, ఫ్యాకల్టీ ఆర్ స్టాఫ్. ఇక్కడ నేను స్టూడెంట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా మీరు నేమ్ ఇవ్వచ్చు. సెలెక్ట్ స్కూల్. సో ఇక్కడ
కాలేజ్, యూనివర్సిటీ ఏదైనా మీరు సెలెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ క్లిక్ చేస్తున్నాను. ఇక స్కూల్ నేమ్ దగ్గర మీరు మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక యూనివర్సిటీ నేమ్ ఇవ్వండి. ఓకే, నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇది క్లిక్ చేస్తున్నాను. అండ్ ప్రైమరీ ఏరియా ఆఫ్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అని ఇస్తున్నాను. అండ్ గ్రాడ్యుయేషన్ మంత్ ఏదైనా మే, గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇక 2026 టు అండ్ ఫార్వర్డ్. ఇది ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్స్ కాదు అనుకుంటే ఇలా కొన్ని ర్యాండమ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీరు నిజంగానే స్టూడెంట్ అయ్యి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మీరు జెన్యూన్గా ఏ యూనివర్సిటీ, ఏ ఇయర్లో మీ గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ నేను వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా యాజ్ ఏ స్టూడెంట్గా ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా తీసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ర్యాండమ్గా డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అగ్రీ అండ్ సబ్స్క్రైబ్. ఈ అగ్రీ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది అపియర్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని ఏదైనా యూపీఐ యాప్ నుంచి స్కాన్ చేసి మనం సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీకు పేమెంట్ కూడా చూపిస్తుంది 398.99 రూపీస్. ఈ అమౌంట్ మాత్రమే మీ యూపీఐ యాప్ నుంచి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒక 5 minutes టైం ఇస్తారు. ఈ 5 minutes లోపు ఎప్పుడైనా పే చేయొచ్చు. నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పే చేయట్లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్స్ మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీ ఫోన్పే లేదా గూగుల్ పే యాప్లో ఆటోపే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. మనం నార్మల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఎలా అయితే ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అవసరం లేదు అనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. లేదు ఎవ్రీ మంత్ మీరు పే చేసి యూజ్ చేసుకుంటాను అంటే అది అలానే ఉంచేయచ్చు. అది మీ చాయిస్. ఎవరైనా కొత్తగా ట్రై చేద్దాం, నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, నాకు ఒక 1 month నేను ట్రై చేసి చూస్తాను అనుకుంటే మాత్రం ఆ ఆటోపే ఆప్షన్ని డిజేబుల్ చేయండి. ఒకవేళ మీకు తర్వాత కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యాను కాబట్టి పేమెంట్ చేయలేదు. క్రియేటివ్ క్లౌడ్ అకౌంట్కి సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఆ యాప్స్ అన్ని ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. మన డెస్క్టాప్లో ఆల్రెడీ క్రియేటివ్ క్లౌడ్ యాప్ అనేది ఒకటి డౌన్లోడ్ అయి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటామో క్రియేటివ్ క్లౌడ్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అవ్వాలి. మీరు స్టార్టింగ్లో ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయితేనే మనకి ఇక్కడ రైట్ సైడ్ చూడండి క్రియేటివ్ క్లౌడ్ ఈమెయిల్ అడ్రస్ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎలా ఉంటాయి. ఇది క్రియేటివ్ క్లౌడ్ యాప్లో హోమ్ పేజ్ ఎలా ఉంటుంది. ఇందులోనే అడోబ్కి సంబంధించిన యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి హోమ్, యాప్స్, ఫైల్స్, బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో యాప్స్ క్లిక్ చేస్తే పైన ఆల్ యాప్స్ అని ఉంది కదా, ఈ ఆల్ యాప్స్ క్లిక్ చేసి చూడండి. ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఇన్డిజైన్, ప్రీమియర్, అడోబ్ ఎక్స్ప్రెస్, యాక్రోబాట్ ఇలా అడోబ్ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ యాప్స్లో మీరు కావాల్సింది ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీమియర్ ప్రో అని ఉంది కదా, ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. లేదు అంటే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఓకే, ఇన్డిజైన్ నేను ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇల్లుస్ట్రేటర్ కూడా నేను యూస్ చేయను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఓకే, మీరు ఏ యాప్ అయితే యూస్ చేసుకుంటారో ఆ యాప్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన యాప్స్ మీ దగ్గర ఉంటే వాటిని అప్డేట్ కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ వ్యూ అప్డేట్స్. ఇక్కడ అప్డేట్స్లో చూడండి ఇక్కడ నాకు ఫోటోషాప్ ఆల్రెడీ అప్డేట్ అవుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అప్డేట్ చేసుకోవచ్చు, నాకు అప్డేట్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చాలా యాప్స్ అన్ని ఇలా క్లమ్జీగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకు ఇండివిజువల్గా బేస్డ్ ఆన్ కేటగిరీ కావాలి అనుకుంటే ఈ టాప్లో ఒకసారి చూడండి ఫోటోకి సంబంధించిన యాప్స్ అన్నీ కూడా ఈ ట్యాబ్లో ఉంటాయి. ఫోటోషాప్, అడోబ్ ఎక్స్ప్రెస్, పీడిఎఫ్ ఆర్ డాక్యుమెంట్స్కి రిలేటెడ్ యాప్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. గ్రాఫిక్ డిజైన్, ఇల్లుస్ట్రేటర్. ఓకే, నెక్స్ట్ వీడియో రిలేటెడ్ యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రీమియర్, ఆడిషన్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, యానిమేట్, మీడియా ఎన్కోడర్ ఇవన్నీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. ఈ కేటగిరీస్లో మీకు ఏదైతే కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత క్రియేటివ్ క్లౌడ్ ఈ యాప్ నుంచే డైరెక్ట్గా యాప్స్ అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీమియర్ కనిపిస్తుంది, ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ప్రీమియర్ ప్రో యాప్ అయితే ఓపెన్ అయింది. ఓకే, దట్స్ ఇట్. క్రియేటివ్ క్లౌడ్ ప్రో సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. DS programmer activated. Hit subscribe.